వారాహీదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా భగవంతుడు వీరి రూపంలో ఈ రోజున మీకు ఇలా చేయబోతున్నాడు. ఎవరు వారు అంటే జీవిత భాగస్వామి. భగవంతుడు ఎప్పుడూ నిజ రూపంలో మనకు దర్శన భాగ్యాన్ని ఇవ్వడండి. మన జీవిత భాగస్వామి రూపంలో ఈ రోజున భగవంతుడు మీకు చేయాల్సిన మేలుని చేయబోతున్నాడు. ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు? ఎటువంటి పరిస్థితులు జీవిత భాగస్వామి రీత్యా కలగబోతున్నాయి? ఎలా ఉండబోతుంది? కలిగే శుభ అశుభాలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి. ఈ రోజున వీరికి అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. ఈ రాశి వారి జాతకుల జీవితం ఈ విధంగా మారబోతుంది. ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు, ఇబ్బందులు ఇప్పటి వరకు అనుభవించారు. శ్రమతో కూడుకున్న ఫలితాలే పొందుకున్నారు. అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఇక జాగ్రత్తగా ఉండాలి. ఇక రోజులు మారాయి. అదృష్టం వస్తున్నప్పుడు మనవంతు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఏ పనికి ఎవరు సమర్థులు అని తేల్చి చెప్పే లక్షణం ఈ రాశి జాతకుల సొంతం. బంధుప్రీతి ఎక్కువ. బంధువులను ఆదరిస్తారు. మంచి మెమరీ పవర్ ఉంటుంది. ఏ సమస్య అయినా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలను విభిన్న కోణాల్లో చూడడం వీరి నేర్పరితనం. ఈ రోజున అదృష్టం వీరికి రాబోతుంది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ఊహించని ఆశ్చర్యకర పరిస్థితులు అనుభవించబోతున్నారు. ఆశించిన ఫలితాలు అందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతోనే ప్రారంభిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎదురయ్యే కొన్ని కష్టాలు, బాధ్యతలు వీరిని చిన్న వయస్సులోనే పరిణతి చెందిన వ్యక్తులుగా మారుస్తాయి. అయితే వారు ఈ కష్టాలకు కృంగిపోకుండా వాటిని అధిగమించడానికి అకుంఠితమైన కృషి, పట్టుదల ప్రదర్శిస్తారు. వీరి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితమవుతుంది. ఈ పోరాటమే వారిని జీవితంలో రాటు తేలేలా చేసి ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. సహజంగానే సమస్యలను పరిష్కరించే అద్భుత గుణం ఉంటుంది. మీరు ఏ సమస్య అయినా లోతుగా విశ్లేషించి దాని మూలాలు కనుగొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. పైపైన ఆలోచించడం నచ్చదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మ దృష్టి, తర్కబద్ధంగా ఆలోచించే విధానం వీరిని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎదురైన పరిస్థితిని కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి, భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ఏం చేయాలి, ప్రణాళికలు వేయడంలో నిష్ణాతులు. నిరంతరం మెరుగుపరిచే తపని వీరిని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. చేసే ప్రతి పనిలో, ఉండే పరిసరాల్లో ఒక క్రమశిక్షణ, పద్ధతి ఉండాలంటూ కోరుకుంటారు. ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన కొన్నిసార్లు తమపై తాము, అలాగే ఇతరులపై కూడా అధికంగా విమర్శలు చేయిస్తుంది. ప్రతిదీ సక్రమంగా ఉండాలనే ఆరాటం వల్ల చిన్న విషయాలకే అనవసరమైన ఆందోళన, ఒత్తిడికి లోనవుతారు. సంబంధాల విషయంలో ఎంతో నమ్మకమైన స్నేహితులుగా, భాగస్వామ్యులుగా ఉంటారు. మొదట్లో కాస్త రిజర్వ్ గా అందరితో కలవడానికి సమయం తీసుకున్నా నమ్మకం కుదిరితే వారి కోసం ఎంతటి సాయం చేయడానికైనా వెనుకాడరు. ఆచరణాత్మకమైన సలహాలు, సమస్యలను పరిష్కరించే తీరు వల్ల కుటుంబంలో, స్నేహితుల మధ్య ఒక బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుకుంటారు. అంతిమంగా కష్టాలనే అవకాశాలుగా మార్చుకుని
పట్టుదలతో నిలదొక్కుని తమ తెలివితేటలతో విజయం సాధించి ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంలా సాగుతుంది వీరి జీవితం. చాలా సాధారణంగా, మర్యాదపూర్వకంగా, సున్నితంగా ఉంటారు. ఏ పని అయినా ప్రణాళిక ప్రకారం చేస్తారు. ఎవరిని అంత తేలికగా నమ్మరు. అన్ని పనులను తామే స్వయంగా చేయాలనుకుంటారు. ప్రశాంత స్వభావం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి ఉంటుంది. మనసులోని భావాలు ఎవ్వరితో పంచుకోరు. ఈ రాశి వారికి వస్తున్న ఆ అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఎలా రాబోతుందంటే, వీరి జీవితంలో జీవిత భాగస్వామి అడుగు పెడుతూనే అదృష్ట లక్ష్మిని తీసుకురాబోతున్నారు. ఇప్పటికీ వివాహం అయిన వారి జీవిత భాగస్వామి తరపున ఆస్తిపాస్తులు ఏమైతే ఉంటాయో స్థిరాస్తి రూపంగా ఉన్నవి వీరికి రాబోతున్నాయి. ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చే సలహాల వల్ల వీరి వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రణాళికలు ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి. వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుందో ఈ రోజున మనం తెలుసుకుందాము. సాధారణంగా చెడు గ్రహంగా అందరూ శనిని భావిస్తారు. కానీ మన కర్మ ఫలాలై మనకి అందిస్తాడు. ఈ రాశి వారికి శనీశ్వరుని అనుకూలత ఈ రోజు నుంచి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. పట్టిందల్లా బంగారం కావడానికి ఇది ఒక అనుగ్రహంగా చెప్పొచ్చు. శనీశ్వరుని అనుగ్రహమే కాదు, గురుగ్రహం యొక్క అనుకూలత ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా గ్రహస్థితి మారబోతుంది. అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి. దాంతో పాటుగా ఎలాంటి మానసిక సంఘర్షణ, పోటీ అనేది అస్సలు ఉండదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. మీ ప్రత్యర్థుల్ని ధైర్యంగా ఇక నుంచి ఓడించి ఆలోచన చేస్తారు. మీ మనసులో ఆలోచన మారుతుంది. దైవత్వంతో నిండిన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఎవరైతే రాజకీయ రంగంలో రాణించాలని ఉంటుందో ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం వస్తుంది. చిన్న అవకాశమైనా భవిష్యత్తులో అనుకున్నది సాధించే అవకాశం. విజయాలు ఈ రోజు మీ సొంతమవుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం ఇన్నాళ్లుగా తప్పిపోయిన ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఇచ్చే వ్యాపార ప్రణాళికలు, సలహాలు ఎంతగానో ఈ రోజు ఉపయోగపడబోతున్నాయి. అనూహ్యంగా మార్పు రాబోతుంది. వారి సలహాలు ఆమోదించండి. అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో ఆహ్వానించొచ్చు. ఈ రోజు నుండి మొదలు అవ్వబోతుంది. చిన్న నుంచి పెద్ద వ్యాపారాల దాకా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. లాభాల బాట పట్టబోతున్నారు. ఎవరికైతే పెళ్లిళ్లు కుదరడం లేదు, అనుకూల సంబంధాలొస్తాయి. సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవారికి యోగవంతమైన కాలంగా చెప్పొచ్చు. స్త్రీలు, పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకర, యోగదాయక పరిస్థితులు అనుభవించబోతున్నారు. దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, మనస్పర్ధలు మీ మధ్య ఉన్నట్లయితే ఈ రోజే తొలగించుకోండి. అవన్నీ తొలగిపోతాయి. మాట పట్టింపులు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగుతుందని చెప్పొచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఏ రంగంలో పని చేస్తున్నా కూడా ఈ రోజు అద్భుత ఫలితాలొస్తాయి. ఈ రోజుని శ్రమకు తగ్గ ప్రతిఫలితాన్ని భగవంతుడు అందచేయబోతున్నాడు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే మొదలు పెట్టుకోండి. విదేశీ ప్రయాణాలు యోగవంతంగా ఉంటాయి. అద్భుతవంతమైన ఫలితాలు మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతున్నాయి. వారు అందించే తోడ్పాటు మీకు అంతా ఇంత కాదు. ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతుంది. మీ జీవిత భాగస్వామి చెప్పినట్లు వారి ప్రణాళికలు, వారి ఇష్టానుసారం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలు తొలగిపోయి, మానసిక సమస్యలు తొలగిపోయి, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలంగా చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. మంచి ఆహారం తీసుకోండి. ఇంటి భోజనాన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వారికి చక్కటి సమయంగా చెప్పొచ్చు. నిరుద్యోగులకు అనువైన కాలం. ఏ కంపెనీలో అయితే దరఖాస్తు చేస్తారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలంటే శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. అలాగే స్త్రీలు అన్నింటా ముందుంటారు. ఈ రాశి స్త్రీలకు కూడాను మళ్లీ ఉద్యోగంలో అడుగుపెట్టే అవకాశం వస్తుందని చెప్పొచ్చు.
ఇది నూతన సమయం. ఉద్యోగం చేయాలనుకుంటున్నా, వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నా ఈ రాశి స్త్రీలకు చక్కటి అవకాశం ఈ రోజే రాబోతోంది. ఏ పని చేపట్టాలి అన్నా, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా ఈ రోజున యోగవంతమైన కాలం మొదలవుతుంది. అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటుంది. ఈ రోజున మీకు ఎటువంటి పని చేపట్టినా మీకు మంచి మార్గం తోస్తుంది. లాభాలు అధికంగా వస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఏది చేయాలనుకున్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఉద్యోగం మారాలనుకున్నా, నూతన కార్యం మొదలు పెట్టాలనుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను అనుకూల సమయంగా చెప్పొచ్చు. అనుకున్న చోటికి, మీకు కావాలి అనుకున్నటువంటి చోటికి బదిలీ జరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ చెయ్యండి. మంచి గుర్తింపు పడుతుంది. ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులను, పై పదవులను అందుకోగలుగుతారు. మాటకారితనం వల్ల కూడా మంచి పదవులు అలంకరిస్తారు. ఈ రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి, గ్రహాల అనుకూలత పొందుకోవడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించడం మంచిది. ఈ రాశి జాతకులు బుధుడిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ప్రతిరోజు లేదా కనీసం బుధవారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామం పఠించడం, వినడం కూడా ఎంతో శ్రేయదాయకం. సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసి మాలలతో పూజించడం వల్ల బుధానుగ్రహం కలుగుతుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి జరుగుతుంది. లేదా ప్రతి బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయండి. ఎదురయ్యే ఆటంకాలు పోతాయి. గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు, ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. దాన ధర్మాలు చేయడం ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే పేద విద్యార్థులకు దాన ధర్మాలు చేయడం ఒక శ్రేష్టవంతమైన పరిహారంగా చెప్పొచ్చు. పేదవారికి లేదా విద్యార్థులకు వస్తువులు, వస్త్రము, ధనము దానం చేయండి. స్తోమతకు తగ్గట్లు దానం చేయండి. పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు లేదా కూరగాయలు అవసరమైన వారికి దానం చేయండి మంచిది. ముఖ్యంగా ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి. తరచుగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. మీ చుట్టూరా సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది. బుధగ్రహానికి సంబంధించిన ఓం భూం బుధాయ నమః అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది.